అంటే మీరు ఎంచుకున్న మార్గం మంచి మార్గం, దాని నుంచి మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి అందించాలనుకోవడం కూడా చాలా మంచి నిర్ణయం. కానీ ఇందులోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ఎవరైనా కూడా నేను అసలు గత జన్మ ఏంటి, నేను ఎక్కడ పుట్టుంటాను, అసలు నాకు ఎందుకు ఇదంతా వచ్చింది, నాకు దీనికి కారణం నేను జన్మలో పరంపరలో నేను ఏం చేసి ఉంటాను, నాకు గత జన్మ రహస్యం ఏముంటుంది, నన్ను నడిపించేవాళ్ళు ఎవరు ఉన్నారు. నేను గత జన్మ గురించి ఆలోచించలేదు సార్. నాకు ఎందుకు ఇలా జరిగింది, ఇది నాకు ఈ కర్మఫలాన్ని ఏ జన్మలో చేసిన పాపమో ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఈ కర్మను తొలగించుకోవాలి. ఈ కర్మను తొలగించుకునే క్రమంలో నేను ఆధ్యాత్మిక సాధన చేయటం ద్వారా ఈ కర్మ నాకు ఎలా అంటింది, ఎందుకు వచ్చింది, అది గత జన్మ నుంచి వచ్చిందా లేకపోతే ఏ పాపం చేయటం వల్ల నాకు వచ్చింది అనేది నేను తెలుసుకోగలిగి ఈ నాకు తెలిసి నేను ఒక 80% అన్నా మంచి మార్గాల్లోనే ఉన్నాను నా జీవిత క్రమంలో అనేది నేను అనుకున్నాను సార్. పిల్లలతోనే జీవితం గడపాలనుకున్నాను, అదే నా జీవితం అనుకున్నాను. స్కూలు కాలేజీ వీటిల్లో వాళ్ళకి వాళ్ళ సేవ చేయటమే, అంటే ఒక విధంగా వాళ్ళ సర్టిఫికేట్లో వాళ్ళకి జ్ఞానం అందివ్వటమో మంచి మార్కులు తెప్పించటమో ఆ సేవా దృక్పథంతో చేయటమే నా జీవిత సాధన అనుకున్నాను సార్. కానీ సడన్గా అది మారిపోయింది. దానికి అంకిత భావంతోనే చేశాను, కానీ ఆ అంకిత భావం చేసింది నిలబడలా. నాది ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చిందో ఇది ఎందుకు జరిగింది, ఇంత సాధన చేశాను కదా అక్కడ, ఇది ఎందుకు జరిగింది అనేది తెలుసుకునే క్రమంలో కొంచెం కొంచెంగా తెలుస్తున్నాయి సార్. మంచి మార్గమే నేను చేసింది, ఆ మార్గాన్ని నాకు ఎందుకు మార్చి మళ్ళీ ఈ మార్గంలోకి అలా తెలుసుకునే క్రమంలో ఈ మార్గంలోకి వెళ్తున్నప్పుడు తెలుస్తూ ఉన్నాయి సార్, కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉన్నాయి సార్. క్షేత్రాలు అంటే ఇప్పుడు తారా ఉపాసన ఉందని మీరు చేస్తున్నారు, ఈ తారా పీఠ్ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళారా? లేదు సార్, వెళ్ళాలనే తలంపు ఉంది. దేవుడు తీసుకెళ్తేనే ఇప్పుడు అనే తలంపులో ఉన్నాం మనం, ఏది చేసినా దేవుడు ఇవ్వాల్సిందే. మీరు ఇంతకు ముందు దేవాలయాలు సందర్శన చేసేటప్పుడు వెళ్ళేటప్పటికి మీరు ఇక్కడికి వచ్చి మీకు అమ్మవారు ప్రత్యక్షం అయిన తర్వాత రెండిట్లో తేడా జరిగిందా? అమ్మవారు కనపడిన తర్వాత నాలో మార్పు వచ్చింది సార్. అప్పటి నుంచి ఇది అందటం బిగిన్ చేసింది సార్. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏమైనా మార్పు తెలుస్తుందండి? దేవాలయాలకు వెళ్ళినప్పుడు సార్ ఒక ప్రశాంతత ఉంది సార్, ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉందనిపించింది. అక్కడ హారతి తీసుకోవటం అనేది కరెక్ట్గా అదేమో అనిపించింది సార్. తర్వాత ఆ దేవుడికి దగ్గరగా ఉండటం వల్ల, అంటే గర్భగుడిలోకి వెళ్ళేవాళ్ళం, అంతరాలయ దర్శనంలోకి వెళ్ళినప్పుడు ఆ లోపలికి అడుగు పెట్టినప్పుడే ఒక వైబ్రేషన్ లాగా చిన్న నిక్కబొట్టుకున్నట్టు, చల్లటి గాలి తగులుతున్నట్టు, ప్రశాంతత ఉన్నట్టు అనిపించేది సార్. అక్కడ అంటే అక్కడ సాయంత్రం పూట అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు, ఏ గుడికి వెళ్ళినా కానీ కొద్ది పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉండేది. ఎవరు లేని ఎక్కువ కిటకిటలాడకుండా జనాలు లేకుండా ఉన్న ప్రదేశానికి వెళ్ళి పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు అప్పుడు వేరే అనుభూతి ఉండేది సార్. ఇక్కడ మామూలుగా గుడికి వెళ్ళి కాసేపు కూర్చున్నప్పుడు దర్శనం చేసుకొచ్చి చుట్టూ తిరిగి దర్శనం చేసి పూజారి గారి దగ్గర తీసుకొని వచ్చి ఆ ప్రసాదం తింటూ అక్కడ కాస్త కలెక్షన్ చేసి ఎంతో ప్రశాంతత చేశారు. ఆ వైబ్రేషన్ అనేది కనిపించేది సార్ నాకు. కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. మళ్ళీ వచ్చిన తర్వాత ప్రపంచ కార్యక్రమాల్లో పడిపోయాం, దైనందిన కార్యక్రమాల్లో పడిపోయేవాళ్ళం. కానీ ఆ గుడికి ఎప్పుడైనా మనసు బాగున్నప్పుడు అనే స్థితిలోనే ఉండేవాళ్ళం సార్. ఇప్పుడు ఏంటి అని అంటే మన ఇల్లే మనకు గుడి అయిపోయింది, మన చేసే సాధనే మనకి ఏ ఆలోచనలు రానివ్వట్లేదు. ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఈ ఆలోచనల కంటే దూరం చేసేసింది. అసలు ఆలోచనలు ఆలోచించట్లా. కానీ ఆలోచించకపోతే నేను ఏమైపోతానో కూడా నాకు ఒకప్పుడు భయం ఉండేది, ఇప్పుడు ఆ భయం లేదు. అంతా దేవుడే చూసుకుంటాడు అనే తలంపులోనే వెళ్తున్నాను సార్. కాబట్టి ఇప్పుడు కూడా ప్రశాంతత ఉంది సార్ కొత్త. అందుకనే నేను చేసుకోగలుగుతున్నాను, చేసుకున్నంతసేపు దృష్టి పెట్టగలుగుతున్నాను సార్. ధ్యానం చేసుకోగలుగుతున్నంతసేపు దృష్టి పెట్టగలుగుతున్నా. నిరంతరం ఆ దేవుడు ఏమిస్తున్నాడు అనే దాని మీద ధ్యాసలో ఉన్నాను సార్. బాబా కాకుండా మీకు ఇంకా ఏ గురువులు కూడా ఎక్కడ కూడా మీకు కనపడడం కానీ మీకు దిశానిర్దేశం చేయడం కానీ జరగలేదండి? చిన్నప్పుడు సార్ 14 ఏళ్ల మధ్యలో వెంకటేశ్వర స్వామి గుడిలో గురువులు ఇట్లా ఆధ్యాత్మిక తత్వం తెలిసిన వాళ్ళు, పురాణాలు చదివిన వాళ్ళు వచ్చి సత్సంగాలు ఏర్పాటు చేసేవాళ్ళు సార్. అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు మహాభారతం టీవీలో వచ్చేది కాబట్టి అది విని అప్పుడు నేను కుంతిదేవి మాద్రి ఎందుకు సతీసహగమనం చేసింది, మిగతా వాళ్ళు ఎందుకు సతీసహగమనం చేయలేదు, అసలు సతీసహగమనం చేయొచ్చా లేదా, అదేంటి అని ఆయన అడిగాను సార్. చిన్న తెలీదు, అప్పుడు మనకి ఏదొస్తే అది అడగటమే పని కాబట్టి అట్లా అడిగాను సార్. అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానంలో కొంతవరకే సంతృప్తి చెందాను సార్. కానీ చెప్పేవాళ్ళు నాకు ఎవరు లేరు సార్. ఆ తర్వాత నేను తెలుసుకునే క్రమంలోనే అది ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ల జర్నీలో అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడిని సార్. తెలుసుకునే దాంట్లో అడుగుతూ ఉన్నప్పుడు
సతీ సహగమనం అంటే భర్తతో పాటు సహగమనం చేయాలని. ఒక స్టేజ్లో పాండురాజు చనిపోవడానికి కారణం మాద్రి అని, అందువల్లనే మాదిరి చేసిందని ఒకళ్ళు. ఆ తర్వాత పతివ్రత ధర్మంలో భర్త లేకపోతే జీవించలేని అనుకునే వాళ్ళు వెళ్తారని ఒకళ్ళు, ఆ నిప్పుల మీద కూర్చుంటారని వాళ్ళకి ఏమి అవదని ఒకళ్ళు, అందుకే వాళ్ళకి ఏమి అవదని ఒకళ్ళు. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అది మాదిరి కోరుకుని వెళ్ళింది సార్. నేను బతకలేనని మాదిరి కోరుకుని వెళ్ళింది. కుంతీదేవి మాత్రమే ఈ బిడ్డల్ని సాకగలదు అని కుంతీదేవికి బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళగలిగింది. వెళ్ళగలిగింది కాబట్టి తను కోరుకుని వెళ్ళిందే కాబట్టి ఎవరు అలా వెళ్ళమనేది లేదు. అలా వెళ్ళింది తను కోరుకుంది కాబట్టి తను ఒక్కటే వెళ్ళింది మహాభారతంలో అని తర్వాత మళ్ళీ ఎవరో చెప్పిన దాన్ని బట్టి తెలుసుకున్నాను సార్. మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు అప్పట్లో చెప్పేవాళ్ళు ఈ పురాణ వాటి గురించి. అలా వినేటప్పుడు ఆయన ద్వారా కొన్ని అందేవి సార్, కొంచెం విడిపోయాయి సార్ కొన్ని. అప్పుడు ఆ టైంలో అవి వినేవాళ్ళం సార్. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్న క్రమంలో అది లేదు. ఆ పాత అనుభవాల్లో మాత్రం అది ఒకటి ఉంది సార్ నాకు. అంటే మీరు మామూలుగా భగవంతుడి ధ్యాసలో ఉన్నప్పుడు, భగవంతుడి జ్ఞానం ఉన్నప్పుడు భగవంతుని గురించే తెలుసుకుందాం, అమ్మవారి గురించే తెలుసుకుందాం కాకుండా ఈ మనుషులకి గోత్రాలు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ ఎందుకు, ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, అసలు గోత్రాలు ఎందుకు వచ్చినాయి ఆలోచిస్తే మీకు ఏమనిపించింది? ఏంటంటే సార్, ఒక కులం ఒక వృత్తిలో ఉంది సార్. గోపాలకులు, గోవులు వీళ్ళందరూ కూడా కృష్ణుడు మావాడు అనుకుంటా ఉంటారు ఒక వాళ్ళు. ఈ వృత్తుల్ని బట్టి కదా కులాలు వచ్చింది. కానీ ఋషుల పేరు వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ కులాలు వృత్తులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఋషుల పేరు పెట్టుకుంటున్నారు. ఆ గోత్ర నామాలు అంటే కౌండిన్యస్ గోత్రం, జమదగ్ని గోత్రం, ఈ గోత్రాల పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళేమో బ్రాహ్మిన్సో లేదా ఋషులనో మనం అనుకున్న దాన్ని బట్టి, కానీ వాళ్ళు ఏంటో మనకు తెలియదు. వాళ్ళు జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, ఎందుకు వచ్చింది ఈ గోత్రం అనే ఆలోచన ఒకటి వచ్చింది సార్ ఒక టైంలో విన్నప్పుడు. దాన్ని మన సార్లో కూర్చున్నప్పుడు గోవు అంటే గోవు, గోవు అంటే తెలుపు, తెలుపు అంటే జ్ఞానము, గోవు అంటే అన్నీ ఇచ్చేదే, ఆవు పాల నుంచి నెయ్యిగా మారే క్రమమే ఆధ్యాత్మిక తత్వము. కాబట్టి జ్ఞానం అనేది గోవులతో ఉంది. కాబట్టి ఆ గురువులు కూడా ఏం చేసేవాళ్ళు, పాత గురువులు పూర్వకాలంలో గోవుల్ని మేపుకురమ్మని, దర్భలు తెమ్మని యాగాలు చేయడానికి, లేకపోతే దైనందిన కార్యక్రమాలు, ఆశ్రమ కార్యక్రమాలు అప్పచెప్పేవాళ్ళు. శిష్యుడు ఎంత బాగా గురువు చెప్పిన పనిని అంకిత భావంతో సాధన చేసుకుంటూ వచ్చేటప్పుడు వాడికి జ్ఞానాన్ని సాయంత్రం పూట కూర్చున్నప్పుడు జ్ఞానం చెప్పేవాళ్ళు. వాళ్ళకున్న జ్ఞానాన్ని, నాలెడ్జ్ని ఏదైనా పంచేవాళ్ళు. ఈ సాధన చేసేటప్పుడు ఆ శిష్యుడు ఆ గురువుకి అంకిత భావంతో ఉండి ఈ గోవుల్ని మేపుకొచ్చిన వాడు ఏమైపోయాడంటే వృద్ధి చెందుతూ ఉండేది. ఆ ఆశ్రమ కార్యక్రమం కూడా వృద్ధి చెందుతూ ఉండేది. చెందినప్పుడు అతను జ్ఞానవంతుడు అవుతున్నాడు అనేది గురువు తెలుసుకుంటా ఉండేవాడు. ఇతని ద్వారా ఏ పని చెప్పాడో ఆ పనిలో అతను వృద్ధి చెందుతున్నప్పుడు అతని సాధన బలంగా ఉందని, ఆ వృద్ధి చెందుకున్నాడని, జ్ఞానం తెలుసుకుంటున్నాడని గురువు తెలుసుకొని ఆ గోవుల్ని అప్పచెప్పిన వాడు గోవుల్ని వృద్ధి చెందినాయి కాబట్టి అతను కొంచెం సాధనలో మంచి స్థితికి వచ్చాడు అనుకున్నప్పుడు అతన్ని గురువు పంపించేవాడు. ఇలాంటి వాళ్ళ క్రమంలో, ఇలాంటి శిష్యుల క్రమంలో వాళ్ళు ఏమయ్యారంటే కొంతమంది శిష్యులు తయారు చేసుకోవటం, వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఆ జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళ కర్మల్ని తెలుసుకుంటూ రూపుమాపుకుంటూ ఆ వృత్తిని భావిస్తూ వెళుతున్నప్పుడు ఆ వృత్తి గురించి అడిగినప్పుడు పలానా గురు పరంపర అని చెప్పుకుంటూ ఈ వెళుతూ గురువునే దైవంగా భావిస్తూ తల్లి తండ్రితో పాటు గురువుని కూడా చెప్పుకుంటూ అది ఏమైపోయిందంటే అది గోత్రంగా చెప్పుకోవటం బిగిన్ చేశారు. ఆ గురు పరంపరలో ఉన్న వాళ్ళే కుల పరంపర అయిపోయింది, వృత్తి పరంపర అయిపోయింది, వృత్తి పరంపర కుల పరంపర అయిపోయింది. ఆ పరంపర ఆ గురువులో ని గోత్రంగా మారిపోయిందేమో అనిపించింది సార్ నాకు. ఎవరో చెప్పింది కాదు, ఆలోచిస్తున్నప్పుడు ఆ సాధనలో ఆ గోత్రాన్ని గురించి, గోవుల పట్ల ఆత్రం చెందినవాడు సాధనలో గోవు వృద్ధి చేశాడు, గోవు వృద్ధి చేయడంలో జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వలన ఆ వృత్తిలోనూ ఆ సాధనలోనూ, ఆధ్యాత్మిక సాధన కావచ్చు, వృత్తి సాధన కావచ్చు, ఏదైనా ఆ సాధనలో అతను ఎక్కువ ఫలితాలను పొందాడు. ఆ పొందటం వలన ఆ గురువు నామాన్నే ఎక్కడి నుంచి పొందామంటే ఆ గురునామాన్ని చెప్పుకోవటం, ఆ తర్వాత ఆ గురు పరంపరని శాశ్వతం చేసుకోవటం కోసం, ఆ తర్వాత తరాలు కూడా దాన్ని అందుకోవటం కోసం అది గోత్రంగా చేర్చుకొని ముందుకు వెళ్ళాడు అనేది అనిపించింది సార్.